పాత స్టాకు కొనుగోలు చేసి వ్యాపారస్తులు గోడౌన్లో పెట్టుకున్నటువంటి స్టాకును ఇప్పుడు మార్కెట్ యార్డుకు 14 టైర్ల లారీలో తీసుకొస్తే మద్దతు ధర ఇస్తున్నాడు. ఇది ఎట్టిట్టో నాకు చెప్పాలి. ఎట్టిచ్చారయ్యా? ఒక మనిషి, ఒక రైతు 20 ఎకరాలు పంట పండించారు. 20 ఎకరాలు పంట పండించి ఈ క్రాప్ ప్రకారం 200 మూటలు. ఈ 200 మూటలు మార్కెట్ యార్డుకు రావాలంటే ప్రజలారా, ఈ రాజపాలెం మండలంలో కానీ ప్రొద్దుటూరు మండలంలో కానీ ఏ ఊరే సరే, గోపల్లె కానీ, టంగుటూరు కానీ, పొట్టిపాడు కానీ, చిన్నచెట్టిపల్లి కానీ, వెలవల్లి కానీ, ఏదైనా సరే, కూలూరు కానీ, ఇక్కడ ఇక్కడ చౌడూరు కానీ, శంకరాపురం కానీ, కాకరేనిపల్లె కానీ, ఏ పల్లెని సరే, వాడు పండించినటువంటి 20 ఎకరాలు 10 ఎకరాలకు సంబంధించిన ఈ క్రాప్ ప్రకారం 200 మూటలైతే 200 మూటలు వాడు ట్రాక్టర్లో వేసుకొని మార్కెట్ యార్డుకి వస్తాడా? 14 టైర్ల పెద్ద లారీ, 14 టైర్ల లారీలు వేసుకొని వచ్చాడా? ఎక్కడి నుంచి వస్తాయి 14 టైర్ల లారీలు? 14 టైర్ల లారీలకు బాడికి ఎందుకు ఇస్తాడు? అంత అవసరం ఏముంది? వాని గ్రామంలోకి ఆ లారీ పడుతుందా? 2400 బస్తాలు పట్టే 14 టైర్ల లారీలో మార్కెట్ యార్డుకు వస్తున్నాయంటే అవి రైతు పండించినటువంటి శనగలు కాదు. గతంలో ఓల్డ్ స్టాక్ వ్యాపారస్తులు కొని గోడౌన్లో పెట్టుకునేటువంటి శనగలు అవి తీసుకొని వస్తున్నారు. వాటికి మద్దతు ధర మీరు ఇస్తున్నారు. జనరల్గా వాటికి మద్దతు ధర ఇవ్వకూడదు. ఎట్టిస్తారంటే కదా, ఈ 30% ఎవరైతే అనామత్తులు అమ్మినారో, ఎవరైతే ఓపెన్ మార్కెట్లు అమ్మినారో ఆ రైతుల యొక్క పాస్ పుస్తకాలు తీసుకొని వాళ్ళ పేర్లతో పెట్టుకొని లోపలికి తెస్తే కొండారెడ్డి అనుమతి అయితే కదా ఓకే. కొండారెడ్డి అనుమతి ఎందుకు ఇస్తాడు? మీకు 4,800 రూపాయల మూటకు మీరు కొనేది ఇప్పుడు 5,575 రూపాయలంటే ఒక 1,000 రూపాయలు కొడుతున్నారు మీరు ప్రభుత్వంతో. ఆ 1,000 రూపాయల్లో నీకు సుగం, నాకు సుగం. ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డికి సుగము, వ్యాపారస్తుడికి సుగం. పెట్టుబడి పెట్టేందుకు నీకు 500, పవర్ ఉండేందుకు నాకు 500. ఇది మీరు కొట్టేది. నేను అడుగుతా ఉన్నా, రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం గతంలో స్టాకు కొని గోడౌన్లో నిల్వ ఉంచినటువంటి వ్యాపారస్తులకు మద్దతు ధర పేరుతో దోపిడీ మీ ఎమ్మెల్యే కుమారులు చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? నిద్రపోలే. అధికారులు నిద్రపోతున్నారా? నిద్రపోలే. సహకరిస్తున్నారు. రైతుల యొక్క శ్రమను దోపిడీ చేస్తారనేది ఎవరు తెలుసునా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు. తర్వాత దోపిడీ చేస్తారనేది ఎవరు తెలుసునా? అందులో వ్యాపారస్తులు. తర్వాత దోపిడీ చేస్తారనేది ఎవరు తెలుసునా? వీరికి సహకరిస్తారనే ఉద్యోగస్తులు. పాత శనిగలు స్టాకు కనుక్కోలేరా?